ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా. भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है, इसलिए एनडीए सरकार भ्रष्टाचार के खिलाफ एक ऐसा कानून लाई है जिसके दायरे में देश का प्रधानमंत्री भी है. ఎవరి దాకా ఎందుకు మన స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కేసుని తిరిగి ఇన్వెస్టిగేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా 30 days ఉంచి పదవి నుంచి తప్పిస్తారా? అఫ్ కోర్స్ సిబిఎన్ గారు ఎన్డీఏకి ఎదురు తిరిగితే ఈ వెపన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ అక్కడ బీజేపీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి తన మద్దతుని వెనక్కి తీసుకున్నారనుకోండి, బీజేపీ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. మేబీ ఈ బిల్లు వెనక అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు.